ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అదేవిధంగా కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నీ ఆత్మచేత ప్రభువా మరి భూమి ఆకాశాన్ని మరి సృష్టించిన దేవ ప్రభువా, మరి అదేవిధంగా ప్రభువా మానవుని మరి చేతులతో మరి సృజించిన దేవ ప్రభువా, నాయన ప్రభువా, మరి ఎన్నో అద్భుత కార్యాలను చేసిన దేవ తండ్రి, మరి మమ్మల్ని సజీవుగా ఉంచినందుకు నీకే వేల కోట్ల వందనాలు తండ్రి. మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండి, మరి వాక్యంలో మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేడైన మెస్సే నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఋతులను పైలేపినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. ఋతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి ప్రభువా, నాయన ప్రభువా ఈ ఆవరణలో ప్రభువా మరి నాయన మరి ఏ శబ్దం ఉన్నా కానీ ప్రభువా అంత నీకే తెలుస్తుంది. మరి ఇంట్లో ఉండాల్సి వస్తున్నది ప్రభువా, మరి నాయన మరి క్షమించండి ప్రభువా. మరి సౌండ్ రావడం వల్ల మరి తండ్రి ఏ ఆటంకం రాకుండా మరి మరి వీడియో అయిపోయిన దాకా కొంత సౌండ్ రాకుండా చూడాలి తండ్రి నాయన ప్రభువా. మరి పరిశుద్ధాత్మ దేవ మరి వాక్యం చేత మమ్మల్ని నడిపించమని నజరేడైన మెస్సే నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అదేవిధంగా మరి వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి పౌలు గారు చేసిన మరి ప్రయాణాల్లో మరి చాలామంది మారారు. మరి అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మరి పౌలు గారు శిష్యుడైన తిమోతి జీవితం గురించి కూడా ఈరోజు మనము మరి చదివి ధ్యానించుకుందాం. అదేవిధంగా మరి ఊదరంగా అమ్ముకునే ఒక వ్యక్తి ఆమె కూడా మరి తన జీవితాన్ని మరి తన కుటుంబాన్ని రక్షింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటాము.
అదేవిధంగా మరి దయ్యం పట్టిన పూతేను అనే ఒక మరి చిన్న మరి ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఆ స్త్రీని కూడా మరి దేవుడు ఎలా విడిపించాడు, దేవుడు వైపు ఎలా తిప్పాడు, మరి ఎలా దేవుడు మరి ఏ రకంగా మరి దేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు, ఎలా జరిగింది మరి ఒక్కసారి మనం ధ్యానించుకొని అందులో ఒక వాక్యంలోకి మనకు వెళ్దాం. సాతాన్ ఓ అపోస్తుల కార్యము 16వ అధ్యాయము మరి చదివి ధ్యానించుకుందాం. పౌలు దెబేరినకు లుస్తోనుకు వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. అంటే విశ్వసించిన ఒక యూదురాలు అంటే దేవుని నమ్ముకొని దేవుల్లో ఉన్న ఒక యూదురాలు. ఆమె కొడుకైన మరి తిమోతి ఈయనకు శిష్యుడై ఉన్నాడు మరి పౌలు గారికి. మరి ఆయన జీవితాన్ని చూసుకుంటే తండ్రి ఏమో గ్రీకు దేశస్థుడు, ఆమెమో యూదురాలు. మరి యూదురాలు అయిన తర్వాత కూడా మరి దేవుని నమ్ముకున్నారు. మరి ఏమైందో చూద్దాం. అతడు లుస్తోనులో ఈకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అంటే ఈకోనిలో ఉన్న మంచి పేరు పొందాడు. మరి అక్కడ లుస్తోనులో ఉన్నా కానీ ఆయన మంచి పేరు అంటే మంచి ప్రావీణ్యుడై ఉన్నాడు. మరి భక్తిలో కూడా మరి తిమోతి గారు మరి అక్కడ మంచి పేరు పొందినవాడై ఉన్నాడు ఆ వ్యక్తి. మరి ఉన్నప్పుడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరిక. అతన్ని తండ్రి గ్రీకు దేశస్థుడు కాబట్టి ఆ దేశంలోనూ యూదులు కొందరికి తెలియను కనుక వారిని బట్టి అతనికి తీసుకొని సున్నతి చేయించెను. మరి పౌలు గారికి ఏమనిపించిందంటే మరి ఈ వ్యక్తిని మరి తిమోతిని తీసుకొని వెళ్దాము. తిమోతి మంచి వ్యక్తి అన్నాడు. మరి తిమోతి చరిత్ర చూశాడు. తిమోతి వాళ్ళ తండ్రి మరి గ్రీకు దేశస్థుడై ఉన్నాడు కాబట్టి శిష్యుడు అయి ఉన్నప్పుడు మరి శిష్యుడు మరి నాతో రావాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే దేవుడు మరి ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ వాక్యం గురించి తెలిసిన వ్యక్తి అయిన తిమోతిని మరి దేవుడు ఎన్నుకున్నాడు. అంటే పౌలు గారు మరి దేవుని వాక్యంలో వాడుకోవాలని ఆయన శిష్యుడిగా చేసుకోవాలని తీసుకెళ్ళాడు. మరి తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న కొంతమంది యూదులు మరి ఎవరైతే యూదులు ఉన్నారో ఆ యూదులు తీసుకొని మరి యూదుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తండ్రి గ్రీకు దేశస్థుడై ఉన్నా కానీ మరి అక్కడ మరి సున్నతి చేయించి ఆ తిమోతిని తీసుకెళ్తూ వచ్చాడు. మరి సువార్త ప్రకటించేదానికి తీసుకొని వెళ్ళాడు. గనుక సంఘములను విశ్వాసమందు సిద్ధపడి అనుదినము లెక్కలేక విస్తరింపచేయుచుండెను. ఆసియాలో వాక్యము చెప్పకుండానని పరిశుద్ధాత్మ వారికి ఆటంకపరిచినందున వారు పిర్గేకి గలితీయుల ప్రదేశముల ద్వారా వెళ్ళెను. మూసియేను ద్వారమునకు వచ్చి బీతేనీయుకు వెళ్ళుట ప్రయత్నం చేసిరి కానీ యేసు ఒక్క ఆత్మ వారికి వెళ్ళనీయలేదు. అంటే ఆసియాలోకి మనం ఒక చోటికి మనం వెళ్తాము కానీ మనం అనుకుంటాము కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు ఈ ప్రదేశానికి వెళ్ళకు. అంటే దేవుని చిత్త ప్రకారమే మనం వెళ్ళాలి. అంటే ఆత్మ ప్రకారమే మన దేవుని
మరి అడిగి ప్రార్థనలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళాలి. మన ఇష్టానుసారంగా వెళ్తే దేవుడు ఒప్పుకోడు. అంటే ఆసియా దేశానికి కూడా వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. అంటే దేవుడు ఎందుకు చెప్పాడంటే దేవుని చిత్త ప్రకారం దేవుడు ఏదైనా చెప్పగలడు. దేవుని మనము అడగలేము ఆ ప్రశ్న. కాబట్టి దేవుడు వెళ్ళొద్దంటే వెళ్ళారు. మరి వీళ్ళు ప్రయత్నం చేసినా కానీ అక్కడ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంటే యేసు ప్రభు వారి ఆత్మ అడ్డుకుంది. మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావని మరి దేవుని యొక్క ఆత్మ అడ్డుపడ్డది. మరి పరిశుద్ధాత్మ చెప్పినా కానీ నువ్వు వినలేవనగానే మళ్ళీ అడ్డుకుంది. అంతటా అటు తర్వాత మూసియేను దాటిపోయి త్రోయకు వచ్చింది. అంటే మూసియోనికి వచ్చి దాటిపోయిన తర్వాత త్రోయకు వచ్చింది. మరి అక్కడ త్రోయ అనే ప్రాంతానికి వచ్చారు. అప్పుడు మసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మసిదోనియాకు వచ్చి మాకు సహాయం చెయ్యుమని తనను తానే వేడుకొనున్నట్లు రాత్రి వెళ్ళి పౌలు దర్శనము కలిగెను. పౌలు గారికి మన దర్శనం అంది ఏమన్నదంటే, మసిదోనియాలో ఒక వ్యక్తి ఉన్నాడు, మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి వెళ్ళినప్పుడు వేడుకున్నాడట, మాకు సహాయం చేయండి పౌలు గారని. దర్శనమందు ఒక దర్శనం కలిగింది అతనికి. ఆ దర్శనమందు కలిగినప్పుడు వారు సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. మసిదోనియాకు మళ్ళీ ఏం చేశాడు దేవుడు? దర్శనం అందు ఒక వ్యక్తి అందు మరి ఆయనకు పౌలు గారికి దర్శనం వచ్చింది. మరి దర్శనం ద్వారా మళ్ళీ మసిదోనియాకు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి మరి అక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. మరి వెళ్ళినప్పుడు కాబట్టి మేము త్రోయి విడిచి ఓడ ఎక్కి తిన్నానుగు సమ్రేతు కెక్కెను, సముద్రము ఎక్కెను. మరునాడు నేయాపోలినియాకు అక్కడ నుండి ఫిలిప్పీయుకు వచ్చి తిరిగి మసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమునకు రోమాలో ప్రవాసులైన మేము ఉన్నదని మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినం అంటే అక్కడ చుట్టుపక్కల ఒక పెద్ద పట్టణం ఉంది. ఆ పట్టణంలో వీళ్ళు కూడా బస చేస్తున్నారు. అంటే అది చాలా గొప్ప పట్టణము. అది రోమాలో ఉన్నది కాబట్టి ఆ ప్రదేశము చాలా గొప్ప ప్రదేశం కాబట్టి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారట. మరి ఎవరు? పౌలు గారు, మరి తిమోతి గారు. మరి అక్కడ వీళ్ళందరూ శిష్యులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు ప్రయాణంలో విశ్రాంతి తీసుకొని గౌని దాటి నది తీరంన ప్రార్థన జరుగుచుకొని అక్కడ నుండి వచ్చి కూర్చుండి వచ్చి ఆ స్త్రీలతో మాట్లాడుతుంటేని. అంటే ఆ ప్రదేశంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క సువార్త, అంటే ప్రయాణంలో కూడా మరి అక్కడ ఆగిన దగ్గర కూడా దేవుని యొక్క మాటలు చెప్పడం, దేవుడి యొక్క సువార్త ప్రకటించడం వల్ల అక్కడ ఒక ప్రదేశంలో ఆగారట. మరి అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు. ఆ స్త్రీలు కూడా మరి ఈయనతో మాట్లాడుతూ ఉన్నారట. మరి అయ్యగారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అది ఇదని అడిగినప్పుడు దేవుని ఒక వాక్యాన్ని ఈయన ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రదేశంలో ఉన్న స్త్రీలు కూడా, మరి పురుషులే కాదు స్త్రీలు కూడా ఉన్నారు ఆ పట్టణంలో. మరి అదేవిధంగా చూసుకుంటే అప్పుడు లూదియాను భక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదరంగు పొడిని అమ్మి తయ్యారు పట్టణస్థులారా. అంటే ఊదరంగు అనేది అప్పట్లో చాలా ఖరీదైన రంగు. ఆ రంగుని ఆమె అమ్ముకొని మరి జీవనం సాగిస్తూ ఉంది. అంటే
ఆ రంగుని అమ్మి మరి ఆమె బ్రతుకుతూ ఉంది. ఆ రంగు అమ్మిన వ్యక్తి మరి ఆ స్త్రీ ఏమంటుందంటే వాక్యాన్ని విన్నది, దేవుడి వైపు తిరిగింది, ఆమెని మరి ప్రభు ఆమె హృదయంని తెరిచాను. మరి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. అంటే దేవుడు తన హృదయాన్ని తెరిచాడు. మరి ఆమెకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. మరి ఈయన చెప్పేది దేవుడు వాక్యం అర్థమైన తర్వాత మరి ఆమె ఏం చేసిందంటే దేవుని వైపు లక్ష్యం ఉంచింది. ఆమె చెప్పినప్పుడు దేవుడి వైపు చూసినప్పుడు ఆమె హృదయం అనేది తెరవబడింది. తెరిచిన తర్వాత మరి ఆమె ఆ దేవుణ్ణి ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తీసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసమును గలదానినై మీరు ఎంచి తిని కానీ ఇంటిలోకి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మరి బాప్తీసం ఇచ్చారు, చక్కగా మరి దేవుని వాక్యం చెప్పారు కాబట్టి అయ్యా మీరు మా ఇంట్లో బస చేయండి అని ఆమె ఊదరంగా అమ్ముకునే ఆ స్త్రీ ఆమె చెప్తా ఉంది. ఆమె కూడా రక్షింపబడింది. ఆమె మొత్తానికి ఆమె బాప్తీసం తీసుకుంది. అక్కడ దేవుని వాక్యము మరి రక్షింపబడింది. మరి దేవుడు మరి పని చేసుకునే వాళ్ళే కాకుండా, పెద్దవాళ్ళే కాకుండా, పేదవాళ్ళే కాకుండా మరి వ్యాపారులను కూడా దేవుడు తన వాక్యం ద్వారా మరి మార్చుకోగలడు. దేవుడు ఒక మతానికి ఒక కులానికి కాదు, కానీ మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మరి రక్షింపబడాలి. కాబట్టి ఈమె కూడా రక్షింపబడింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మరి మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పూనోతు అను దయ్యమును పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానురాలకు బహులాభము సంపాదించుచు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. మరి ఊరు దాటిన తర్వాత మన ప్రదేశం దాటిన తర్వాత ఆమె దగ్గర నుంచి మరి బస చేయలేక వెళ్ళిపోయారు. మరి చక్కగా మరి కుటుంబం రక్షింపబడింది. మరి ఆ ప్రయాణంలో వెళ్ళినప్పుడు మరి పోతేను అనే ఒక చిన్నది మరి అక్కడ ఒక ఆమె మరి యజమానురాలట మరి దయ్యం పట్టిన ఒక చిన్న దాంతో మరి వ్యాపారం చేపిస్తుంది. మీకు మరి ఈ పనులు అయితే ఆ పనులు అయితే అని సోది చెప్తారు కదా, సోది కాదు అని మనం వింటూ ఉంటాము. మరి ఆ మాటలు చెప్తూ ఆమె బతుకు మరి ఆమె మీద ఉన్న దయ్యాన్ని పట్టుకొని ఆమెను ఆడించుకుంటూ ఆమె మరి సంపాదించు ఒక బిజినెస్గా అది నడిపిస్తూ ఉన్నది మరి వ్యాపారంగా. మరి పౌలు గారు ఏం చేశారంటే ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులని చెప్పారు. మరి ఆ చిన్నపిల్ల కూడా చూసి ఏమందంటే ఆ చిన్నపిల్లలో ఉన్న దయ్యం ఏమంటుందంటే ఆమెకేమంటుందంటే ఆమె ఈ పౌలుని మిమ్మును వెంబడించిన ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, సర్వోన్నతుని దేవుని దాసులు, దేవుని కుమారుడు కాదు దేవుని దాసులని చెప్తా ఉంది. మరి దయ్యం పట్టిన చిన్న పిల్ల చెప్తా ఉంది. మరి దేవుని వాళ్ళకి తెలుసు, దయ్యం పట్టిన వాళ్ళకు దేవుడు మనుషులు ఎవరు మరి దురాత్మ మనుషులు ఎవరు చెప్పగలరు. వెంటనే చెప్తుంది మీరు సర్వోన్నతుని దేవుని దాసులని పౌలు గారి గురించి చెప్తా ఉన్నది. మరి అదేవిధంగా చూస్తే మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు కాబట్టి కేకలు వేసి చెప్పారు. ఇలాగును అనేక దినములు చేయుచుండే కనుక పౌలు వాక్యము పడి దాని వైపు తేరి చూసి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించి ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళాను. ఇదంతా బాగానే ఉంది. మరి ఆ చిన్నదాని నుంచి దయ్యాన్ని వదలగొట్టిన తర్వాత యజమానురాలికి చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న పెద్దల దగ్గరికి తీసుకెళ్ళింది. అంటే ఫస్ట్ ఏమైందంటే ఊదరంగా అమ్ముకున్న ఒక వ్యక్తి ఒక స్త్రీ మరి తన కుటుంబాన్ని రక్షించబడింది. రెండో వ్యక్తి ఎవరంటే ఆమె దయ్యం పట్టిన ఒక చిన్నది మరి ఆ దయ్యం నుంచి విడుదలై మరి ఆమె కూడా రక్షింపబడింది. అంటే ఒకే దాంట్లో రెండు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు కాబట్టి దేవుడికి మహిమ ఘనత చెందునుగా. మరి మనం కూడా మన జీవితంలో మనం కూడా ఇలాంటి మరి వాక్యాలు చెప్పాలి. మరి సువార్త ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటేనే మరి దేవుడు మనల్ని కూడా మరి రక్షిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు. అదేవిధంగా చూసుకుంటే మరి ఇక్కడ
పౌలు గారి దయారాలు మరి చేసుకున్నాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి. మరి నాయన పౌలు వలె మేము కూడా సువార్తను ప్రకటించాలి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మరి మారు మనసు పొందాలి, ప్రతి ఒక్క జీవితాలు మారాలి ప్రభువా. మరి ఎవరైతే మరి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారో ప్రభువా, మరి గాడ్ సిటిజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మరి వాళ్ళ కుటుంబంలో మరి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రభువా, అన్ని అవసరాలన్నీ తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కటి ప్రభువా మరి నాయన మరి అనారోగ్య సమస్యలే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, మరి ఉద్యోగం లేని వారి ప్రభువా మరి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. మరి ఇల్లు లేని వారికి, గృహం లేని వారికి గృహాన్ని దయచేయండి ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి మరి నీకు ప్రార్థించి మరి అడుగుతున్న బిడ్డల్ని సహాయం చేయండి తండ్రి నాయన. అదేవిధంగా ప్రభా మరి ప్రతి ఒక్కరికి మరి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా, మరి ప్రమోషన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా మంచి ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా మరి మంచి జ్ఞానం చేత మరి వారు కూడా మరి సువార్త ప్రకటిస్తూ మరి సాక్షులుగా నిలబడేటట్టు, మరి తిమోతి ఎలా అయితే సాక్షిగా నిలబడ్డాడో ప్రతి ఒక్క జ్ఞానం గల తిమోతి బిడ్డగా మరి తిమోతిలాగా అందరు ప్రతి ఒక్క జ్ఞానంగా, ప్రతి ఒక్క విశ్వాసి జ్ఞానంగా ఆ జ్ఞానం చేత మీ జ్ఞానం చేత నడవాలి ప్రభా. తిమోతి ఎలా అయితే మరి అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సువార్త చేసి నీకు ప్రభా మరి నీ నామానికి మహిమ తెచ్చేలాగా ఉండాలి ప్రభా. మరి నాయన అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించని దీవించమని నజరేడైన మెస్సయ్య నామని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.